నువ్వు పేదలకు ఇచ్చిన మాటలు ఏమైనాయి? పేదలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఒకసారన్నా రా ఏదైనా ఊర్లకు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, బాగా చెప్తున్నావు కదా రుణమాఫీ అయిపోయింది అన్నాడు. అయిపోయిందా అమ్మాయి అందరికీ? అయిందా రుణమాఫీ? మా బోయినకుంట తండ కదా ఇది. రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డ అంటున్నావు కదా, నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా, దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా మా బోయినకుంట తండకు రా, రుణమాఫీ అయిందా లేదా మా వాళ్ళు చెప్తారు. నువ్వు రా, నిజంగా చేస్తేనేమో పూలు చల్లుతారు, చేయకపోతే మరి నువ్వు చేసిన అంటున్నాడు. అసెంబ్లీలో చెప్పిండు అయిపోయింది రుణమాఫీ అంటుండు. అయిపోయిందా? అందరికి వచ్చిందా రుణమాఫీ? మరి రా బోయినకుంట తండకు రా. నువ్వు పాలమూరు బిడ్డవైతే, నీకు పౌరుషం ఉంటే, నువ్వు నల్లమల జంగల్కి వచ్చినవైతే పోలీసు వాళ్ళు లేకుండా రా మా తండకు రా. రుణమాఫీ అయితే పూలు చల్లుతారు, లేకపోతే ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళ ఇష్టం. ఎక్కడికైనా రావాలంటే ముంగట మొదలు పోలీసు వాళ్ళు వచ్చి పిల్లల్ని పట్టుకపోతురు, బీఆర్ఎస్ కార్యకర్తల్ని పట్టుకపోతురు, కేసులు పెట్టుండు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నావు. ఉందా అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం? నిన్న కాలేజీ పిల్లల్ని పాపం గొడ్డులను కొట్టినట్టు కొట్టిండ్రు. ఈపులు గమిలిపోయినాయి పిల్లలై. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయి ఏడాది లోపల అన్నాడు. ఏడాది అర్థమైంది 2 లక్షలు కాదు కదా, 5,000 ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇయ్యలే. అన్ని అబద్ధాలు, అన్ని గోబల్స్, మాయ మాటలు చెప్పిండు. గద్దెనెక్కి ఇలా మోసం చేస్తా ఉన్నాడు. అందుకే ఇలా అందరూ కేసీఆర్ సార్ను యాడ్ చేస్తుండ్రు. కేసీఆర్ సార్ ఉండగా ఈ రియల్ ఎస్టేట్ బ్యాలెన్స్ చేద్దరు మా పిల్లలు. వీళ్ళందరూ కూడా బాలన మంది రియల్ ఎస్టేట్ మీద బతికిరు. ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ వాడు గుంజుకపోతుండు, ఫైనాన్స్ వాడు కార్లు ఫైనాన్స్ వాడు గుంజుకపోతుండు. బేరం బంద్ అయింది, ఫైనాన్స్ కూడా బంద్ అయిందట. ఫైనాన్స్ కూడా బంద్ అయిపోయింది.